బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ధాన్యం బకాయిల వసూలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బకాయిలు చెల్లించిన మిల్లర్లకు ఉక్కుపాదం మోపుతుంది. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనే మిల్లర్ల నుంచి సుమారుగా 98 కోట్ల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్పర్సన్కు చెందిన మహాదేవ ఇండస్ట్రీలో విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2022-23 రబీ యాసంగి సీజన్లో ధాన్యం తీసుకున్నప్పటికీ ప్రభుత్వానికి బియ్యం అప్పగించలేదని అధికారులు గుర్తించారు. బకాయిల వసూళ్లతో పాటుగా ప్రభుత్వ ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో ధాన్యం బకాయిల వసూలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బకాయిలు చెల్లించిన మిల్లర్లపై ఉక్కుపాదం మోపుతుంది. గడువులోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలోనే మిల్లర్ల నుంచి సుమారుగా 98 కోట్ల రూపాయల మేర బకాయిలు రావాల్సి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్పర్సన్కు చెందిన మహాదేవ ఇండస్ట్రీలో విజిలెన్స్, పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. 2022-23 రబీ యాసంగి సీజన్లో ధాన్యం